కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని నిజాం సాగర్ గేట్ల పరిస్థితి అధ్వానంగా మారింది. సరైన మెయింటెనెన్స్ లేక గేట్ల రోపులు వేలాడుతున్నాయి. గేట్ల మరమ్మతులకు సంబంధించి అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ప్రస్తుతం టెండర్ల దశలో ఉన్నాయి. అయితే వర్షాకాలం సీజన్ మొదలయ్యాక అధికారులు ఇప్పుడు టెండర్లను ఆహ్వానించడం పట్ల స్థానికులు మండిపడుతున్నారు. 11, 7, 9 గేట్లలో లోపం ఉంది. 9వ గేటుకు రోప్ తొలగించారు. వరదలు వచ్చి గేట్లు ఎత్తే సమయంలో కొన్ని గేట్లు మొరాయిస్తున్నాయి. గత సీజన్లో చాలా గేట్లు మొరాయించాయి. ప్రస్తుతం మరమ్మతులు పూర్తి కాకపోవడంతో మళ్లీ వరదలు వస్తే కొన్ని గేట్లు తెరుచుకునే పరిస్థితి లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీరామ్ సాగర్లో గేట్ల మరమ్మతులు పూర్తి కాగా నిజాం సాగర్లో అధ్వాన్న పరిస్థితి ఉంది. నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రాజెక్టులలో గేట్ల పరిస్థితిపై సెంట్రల్ వాటర్ కమిషన్ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారం ప్రాజెక్టులలో గేట్ల సిచ్యువేషన్ ఏ విధంగా ఉన్నది అనేది ఒక చర్చ జరుగుతుంది. ప్రస్తుతం మనం నిజాం సాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్నాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వరప్రధానిగా ఉంది ఈ ప్రాజెక్టు. దాదాపు 17 టీఎంసీల నీటి సామర్థ్యంతో ఈ ప్రాజెక్టుని నిర్మించారు. 12, 16, 20 దాదాపుగా 3 ప్రాంతాల్లో గేట్లు ఉంటాయి. ఈ గేట్లలో స్వల్ప తేడాలు అయితే కనిపిస్తున్నాయి. గేట్లలో మరమ్మతులకు నోచుకోవాల్సి ఉంది. చాలా రోజులుగా మరమ్మతులు లేక గేట్ల పరిస్థితి అయితే అధ్వానంగా ఉన్నట్లు మనకి ఇక్కడ నుంచి అయితే సమాచారం అందుతుంది. ఇక ఇదే అంశంపై మాట్లాడేందుకు ప్రాజెక్టు సంబంధించిన అధికారులు కూడా ఉన్నారు. ఇక్కడ గేట్ల సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అంటే నిజాం సాగర్ ప్రాజెక్టు టోటల్ ఎన్ని గేట్లు ఉన్నాయి, దాని నిర్వహణ ఎట్లా ఉంది, అసలు ఎట్లా ఉన్నాయి సిచ్యువేషన్? మొత్తం మనకు 48 గేట్లు ఉన్నాయి. ఇక్కడ 12, అక్కడ 16, ఇంకా 20 గేట్లు. ఇప్పుడు ప్రజెంట్ అయితే గేట్ల కోసం మేము రిపేర్స్ కోసం అని ఎస్టిమేట్ ఫార్వర్డ్ చేసాము. అప్రూవల్ కూడా అయినాయి. అవి టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ కాగానే మేము వర్క్ అనేది స్టార్ట్ చేపిస్తాము. ఇందులో 12 గేట్లలో 11 గేట్ ఒకటి ప్రాబ్లం ఉంది. 7th గేట్ ఒకటి లాస్ట్ టైం కొంచెం హార్డ్ వచ్చింది. వీటన్నిటికీ కూడా మేము రిపేర్కి ఎస్టిమేట్ చేస్తాం. సో అంటే ఇప్పుడు వర్షాకాలం ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయింది, వరదలు కూడా రాబోతున్నాయి. కొన్ని టెండర్ ప్రాసెస్లో ఉంది కాబట్టి అది కంప్లీట్ కాగానే వర్క్ చేపిచ్చేస్తాం. అంటే ఇప్పుడు వరదలు వస్తే ఆల్రెడీ స్టార్ట్ అయితే ఆ లోపే వర్క్ అయిపోతుంది. అంటే ఎప్పుడు లాస్ట్ టైం ఎట్లా మొరాయించింది, దానివల్ల ఎట్లాంటి ఇబ్బందులు ఎదురైనాయి? లాస్ట్ టైం మధ్యలో 7th గేట్ ఒకటి మధ్యలో ఆగిపోయింది 3 ఫీట్ల దగ్గర. ఈసారి ఆ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటాం. ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు. ఎట్లాంటి సిచ్యువేషన్ ఎదురైంది లాస్ట్ టైం అనేది తెలుసుకుందాం. అంటే ప్రాజెక్టు గేట్లు ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నాయి? గతంలో కొన్ని గేట్లు మొరాయించాయి, పైకి లేవలేదు, ఎట్లా ఉండే? ప్రాజెక్టు గేట్లు గత 100 సంవత్సరాల క్రితము నిజాం ప్రభుత్వము నిర్మించింది ఈ ప్రాజెక్టును. ఇది జిల్లాకు వరప్రదాయనైన ప్రాజెక్టు, తాగునీరు సాగునీరుని ఇచ్చే ప్రాజెక్టు. ఇట్లాంటి ప్రాజెక్టు మన భారతదేశంలోనే మొట్టమొదటిగా నిర్మించిన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టును ఆధునీకరణకు నోచుకుంటలేదు. ఆధునీకరణకు నోచుకోక రెయిన్ సీజన్ వచ్చిందంటే రెయిన్ సీజన్కు ముందే ప్రభుత్వము దానికి సంబంధించిన రూప్స్ కానీ ఎక్కడెక్కడైతే లీకేజీలు కానీ ఎలాంటివి ఉన్నా ముందుగానే గ్రీసింగ్ కానీ లైటింగ్స్ కానీ వాటికి సంబంధించి అన్ని ఇంజనీర్స్ కానీ ప్రభుత్వం కానీ పట్టించుకొని ముందు జాగ్రత్తగా చేసుకోవాలా. వరదలు వచ్చినప్పుడు గేట్లు లేస్తలేవు అనేది ఒక మరమ్మతులు అవుతున్నాయి అనేది ఉంది. నిర్వహణ కొన్ని గేట్లు మాత్రం మొరాయిస్తున్నాయి అనేది వాస్తవం. ప్రాజెక్టు అక్కడ నుంచి వరదలు వచ్చినప్పుడు కొన్ని గేట్లను మొరాయించి లేపడం జరుగుతలేదు. దానివల్ల కొంచెం ఇబ్బంది కూడా అవుతున్నది. దీని గురించి ఇప్పుడు అక్కడ 20 గేట్స్ కూడా కట్టారు. ఇవి కొన్ని గేట్స్ మొరాయిస్తున్నాయి అన్న ఉద్దేశంతో ఇప్పుడు 20 గేట్స్ కూడా లేపుతున్నామని అంటారు. అవి కూడా ఎంత మట్టుకు లేపుతాయి, ఏం కథ అనేది తెలియదు. అక్కడ జనరేటర్ కూడా ఉన్నది. ఆ జనరేటర్ను కూడా సద్వినియోగం చేసుకుంటలేరు. ప్రతి సీజన్లో 9వ గేటు మొరాయిస్తుంది అనేది స్థానికుల ద్వారా తెలుస్తుంది. అధికారులు కూడా గేట్ల మరమ్మతులు చేయాలనే ఇప్పటికే ప్రభుత్వానికి ఒక ప్రతిపాదనలు అయితే పంపారు. మొత్తంగా 12, 16, 20 అంటే దాదాపుగా 40 పైసలకు గేట్లు అయితే ఉన్నాయి. ప్రస్తుతం మనం 12 గేట్ల వద్ద ఉన్నాం. ఇక్కడ 11, 7, 9 అంటే ఈ 3 గేట్లలో మొరాయించే పరిస్థితి అయింది. దీనికి సంబంధించి కూడా అధికారులు ప్రణాళికలు వేసి ప్రభుత్వానికి ఒక నివేదిక పంపారు. సో ఎట్లా ఉంటుంది ఇక్కడ ప్రాజెక్ట్ నిర్వహణ ఎట్లా ఉంది, గేట్ల సిచ్యువేషన్ ఏంది? వరదలు వచ్చినప్పుడు గేట్లు ఎత్తేటప్పుడు ఏమైనా మొరాయిస్తాయా, ఎట్లా ఉంటాయి? అసలు మొరాయిస్తాయి, ప్రాబ్లమ్స్ అవుతాయి, ఇబ్బందులు అవుతాయి. కొన్ని లేపుతారు, ఇబ్బందులు అయినప్పుడు 16 గేట్లు లేపుతారు. 16 గేట్లు లేపినప్పుడు నాగమడ్డు ఎత్తి పద్ధతులు కాడ ఆడ ఇబ్బంది, అక్కడ రాకపోకలు బంద్ అయిపోతాయి. దానివల్ల ప్రాబ్లంలు ఎదురవుతాయి. సో ఇది మొత్తం మీద అయితే నిజాం సాగర్ ప్రాజెక్టు పరిస్థితి ఈ విధంగా ఉంది. నిజాం సాగర్ ప్రాజెక్టులో
గేట్ల మొరాయిస్తున్నాయి. చాలా రోజులుగా గేట్ల మరమ్మతులకు నోచుకోవడం లేదు. ఇప్పుడైతే తాజాగా ప్రభుత్వానికి ఇక్కడ స్థానిక అధికారులు అయితే ఒక ప్రతిపాదన పంపారు. మొత్తం గేట్లని మరమ్మతులు చేయాల్సిందిగా ప్రపోజల్స్ అయితే పంపారు. దానికి టెండరింగ్ ప్రాసెస్లో ఉందనేది అధికారులు చెప్తున్నారు. ఇక ఉత్తర తెలంగాణ వరప్రధాని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో కూడా దాదాపుగా 42 గేట్లు ఉన్నాయి. 42 గేట్లకు 3 ఏళ్లుగా మరమ్మతులు చేస్తున్నారు. ఇప్పటికే గేట్ల మరమ్మతుల ప్రక్రియ అయితే పూర్తయింది. కానీ నిజాం సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి మాత్రం గేట్ల మరమ్మతులు చేయాల్సింది, నిర్వహణ అయితే సరిగా లేదనేది స్థానికుల నుంచి చెప్తున్నారు. ఈసారి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినప్పటికీ టెండర్ దశ ప్రక్రియ పూర్తయ్యేసరికి మళ్ళీ వరదలు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈసారి ఎర్లీగా వర్షాలు ప్రారంభమయ్యాయి. సో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి త్వరితగతిన గేట్ల మరమ్మతులు పూర్తి చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. సో ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ, నిజాం సాగర్ ప్రాజెక్టు.